యువత నడుం కట్టాలా, యువత ముందుకు రావాలా, మాతో సహకరించండి. మేము కొత్త యువతరానికి ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ఆధార్ పార్టీ ట్రై చేస్తుంది. మాకు రాజకీయ నేపథ్యం అవసరం లేదు. చదువుకొని సేవాభావం కలిగి ఉన్నవాళ్ళు, సదాలోచన కలిగి పేద ప్రజల పట్ల ప్రేమానురాగాలున్న యువకులకు టికెట్లు ఇచ్చి తద్వారా మిమ్మల్ని ఒక సైనికులుగా నిలబెట్టే బాధ్యత మాది. మీ ప్రచారం మేమే చేస్తాం. మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. డబ్బుతో సంబంధం లేదు. పంచాయతీ ఎన్నికల్లో డబ్బుతోనే గెలవచ్చు అనేటువంటి ఈ రాజకీయ పక్షాలకు ఒక గుణపాఠం నేర్తాం. ఇవాళ చాలామంది సంఘాల వాళ్ళు మాది పార్టీ, మాదట్ట, జేఏసీ, పిఎస్ అన్న వాళ్ళకి ఇప్పటివరకు పార్టీ లేదు, గుర్తు లేదు, బొందగడ్డ లేదు. ఒట్టిగా దాని పేరు చెప్పి డబ్బులు దండుకోవడం తప్ప ఇతరత్రం జరగట్లేదు. ప్రజలారా, ఇతర వర్గాల వాళ్ళు చెప్పినవి నమ్మకండి. ఇక నిర్దిష్టమైనటువంటి పార్టీ గుర్తు, టీ మేకర్ గుర్తుతోని ఇతరత్రంగా చేసి బ్రహ్మాండమైనటువంటి ఒక సెటప్ ఉన్న పార్టీ ఆధార్ పార్టీ. ఇది మీకు ఆధారంగా నిలబడుతుంది. ఏ మాత్రం పొరపాటు జరిగినా నాది బాధ్యత. తప్పకుండా నిజాయితీగా, పారదర్శకంగా మంచి వ్యక్తులకు ఇవాళ టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ను, బీఆర్ఎస్ని మట్టిగా అర్పిస్తాం. మా లక్ష్యము రేపు రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలు. సో ఇప్పుడు ఒక కార్యక్రమం రూపంలో కూడా ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని స్థానాలలో కంటెస్ట్ చేసి నిజాయితీ గల యువకులను తీసుకువచ్చేసేసి, ఓహో ఆధార్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలా వీళ్ళు, ఆధార్ పార్టీ సర్పంచుల, ఆధార్ పార్టీ జిల్లా పరిషత్ల అని ఒక గొప్ప నాణ్యమైనటువంటి ప్రవర్తనతో ఏర్పడినటువంటి ఒక సైన్యాన్ని ఏర్పరచడానికని కృషి చేస్తాం. అందుకు మీ సహాయ సహకారాలు అవసరం. మీరు మళ్ళీ గుర్తుంచుకోండి, నేను పార్టీలు మారట్లేదు. ఆధార్ పార్టీకి మనస వాచ కర్మణగా నేను మద్దతు ఇస్తున్నాను. రోటీ మేకర్ మా గుర్తు అని ఈ దగుల్బాజీ పార్టీల అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించే కంటే ఆధార్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించండి. చదువుకున్న యువకులకు మీకు అందరికీ సరైన అవకాశాలు కల్పిస్తాం. అయినంతలో రాజకీయ కుటుంబ నేపథ్యం లేని వాళ్లను, రాజకీయ అంటే డబ్బులు, మద్యం అవి ఇవి పంచడం అనేవి ఇష్టపడని వ్యక్తులకు, ప్రజాసేవలో ఉన్నవాళ్ళకి, తర్వాత రాజకీయ కుటుంబ నేపథ్యం చచ్చినా యాక్సెప్ట్ చేయము. ఒకే కుటుంబంలోంచి 2-3కి ఇవ్వము. 2 సార్ల కంటే ఎక్కువగా పార్టీ నామినేషన్ ఏ పోస్టుకు ఇవ్వరు. ఇవి మా మూల సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలతోనే మేము ముందుకు వస్తాం. ఈనాడు చాలా మేము స్ప్రెడ్ అయిపోయినాం. ఎక్కడ పోయినా, నేను ఎట్టా పోయినా కానీ, సార్ ఆధార్ పార్టీ ఇట్లనా సార్, అట్టనా సార్, మేము ముందుకు వస్తున్నాం సార్, మేము వస్తాం సార్, మాకు మద్దతు ఇస్తారా, మరి మాకు ఆర్థికమైన ఇది లేదు కదా సార్ అంటే, ఎస్, ఆర్థిక వనరులు లేకున్నా మీకు మేము ప్రచారం చేస్తాం, ప్రజల్లోకి మీ వాణిని తీసుకొని వెళ్తాం అనేటువంటి మాట ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు ముగిస్తున్నాను. మీ శరత్ కుమార్. థ్యాంక్ యూ.